ఒక ఉదూత్ తుఫాన్ చాలు విశాఖపట్నం ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి. ఆయన అక్కడి నుండి చక్రం తప్పవచ్చు. టీడీపీ గవర్నమెంట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత ఒక శక్తివంతం లేకుండా ఆయన వాడిని పొడిచి వీళ్ళు చంపే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరండి. అన్ని పనులు చేశాడు. వారం రోజుల్లో 5 రోజులు జనాలతోనే ఉన్నాడు. ఏ ఎమ్మెల్యే కూడా అలాగా 2 రోజులు కూడా కేటాయించలేదు ఎంతవరకు నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి. ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా లోకల్లో ప్రతి కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఐదుగురు దొంగలు కలిపి సింగిల్ ఆర్మీ మ్యాన్ మీద ఫైట్కి దిగారు. ఇప్పుడు ఈ దొంగలందరూ విడిపోయారు, వాళ్ళకి ఓటర్లు కుదరక. అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మరి విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? అందుకే కొద్దిగా పార్టీ బాగా చేస్తున్నారు, కొద్దిగా అభివృద్ధి చేస్తున్నారు. దేనికైనా చేశారు అభివృద్ధి అంటే రోడ్లు కానీ ఏదైనా ఇక్కడ బాగా చూస్తున్నారు, బాగా చెందుతున్నారు. మరి సీఎంగా నెక్స్ట్ మరి చంద్రబాబు రావాలా లేకపోతే జగన్ పవన్? సీఎం చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకని? కొద్దిగా అభివృద్ధి చూస్తుంది కాబట్టి అన్ని పథకాలు అమలు పడుతున్నారు కాబట్టి. అంటే వేరే వాళ్ళు వస్తే చేయలేరా? ఎలా ఉంటుంది? చేయొచ్చు, దాన్ని బట్టి దీనిలా అతనికల్లా చేయలేరు ఎవరు. పోటీ చేయబోతున్నారు. మరోపక్కేమో భరత్ గారు, మరోపక్కేమో ఎంవివి గారు పోటీ చేయబోతున్నారు. మరి ఎంపీగా ఎవరు గెలిచే అవకాశం? ఎంపీ కంటే భరత్ గారు గెలిచే అవకాశం ఉంది. ఎందుకని భరత్ గారు? భరత్ గారు అంటే ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఎవరు వస్తే బాగుంటుంది అని దాన్ని బట్టి అతను గెలిచే అవకాశం ఎక్కువ ఉంది. అది అంటే జేడీ గారు గెలవలేరా? గెలవలేరంటే ప్రజల అభిప్రాయం, దాన్ని బట్టి మనం చేయలేం. ఇక్కడైతే మట్టుగా నాకు తెలిసిన మటుకు ఈ వార్డులోనే మన వాసుపల్లి గణేష్ కుమార్ అయితే పక్కాగా గెలుస్తారని నమ్మకం ఉంది. ఓవరాల్ స్టేట్ పరంగా చూసుకుంటే జనసేన పరిస్థితి ఏంటిపై ఎన్ని సీట్ల వరకు గెలవచ్చు, లేకపోతే ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు? జనసేన కూడా గెలవచ్చు. మరి ప్రజెంట్ ఎక్కడైతే ఫోర్స్ మీద మట్టుగా టీడీపీ మటు బాగుంది. జనసేన అంటే ఉంది, అది చెప్పలేము అనమాట. అది టీడీపీ అయితే పక్కాగా వస్తాను గ్యారంటీగా చెప్పగలం. సౌత్లోని తెలుగుదేశం వస్తుందండి. ఎందుకని తెలుగుదేశం? విశాఖపట్నంలో ఉండి మీరు అడుగుతున్నారంటే నేను చెప్పలేను. ఒక ఉదూత్ తుఫాన్ చాలండి ఆయన చేసిన దానికి, అంతకన్నా చెప్పేది ఏమి ఉండదు ఇక్కడ. ఒక ఉదూత్ తుఫాన్ చాలు విశాఖపట్నం ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి. ఆయన అక్కడి నుండి చక్రం తప్పవచ్చు, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చి చేశాడు? ఆయన ప్రాణాలు ఒడ్డెట్టి మా ప్రాణాలు కాపాడడానికి వచ్చాడు. దేవుణ్ణి మనం దేవుని గుడిలో చూడడం కాదు, మనిషిలో దేవుని చూడాలి, అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు మరి నెక్స్ట్ ఆయనే సీఎం కావాలా? మరి చంద్రబాబు ఆయనే వస్తేనే బాగుంటుందండి. మరి వస్తే ఎలా ఉంటుంది? మరి ఒకసారి జగన్ ఛాన్స్ ఇద్దామంటున్నారు, లేదు పవన్ కూడా నేను వస్తాను. ఆ తాటే రాకూడదండి, ఆ తాటే రాకూడదు. దేవుని మానేసి భక్తుని పూజించుకుంటారు ఎవరైనా. దేవునిలాగే చూస్తాం. అందులో పూజారనేసి పూజారిని పూజిస్తాం. మనం పూజించాం కదా, దేవుడే, అంతే. మరి ఇక్కడ ఎంపీగా జేడి లక్ష్మీనారాయణ గారు గెలిచే అవకాశం ఉందంటారా సార్? ఆయన మంచి, ఆయన గుడ్ పర్సన్, మనిషిని బట్టే వేయచ్చు. దానికి చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు కదా. జేడీ గారు అది పరిస్థితి. మరి ఓవరాల్గా చూసుకుంటే జనసేన పరిస్థితి ఏంటి సార్? మరి ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు, ఎన్ని సీట్లు రావచ్చు? జనసేన అనేది ఆయన పెట్టారు, ఆయన ఏదో మరి దేని గురించి పెట్టారో మనకు తెలియదు. ఆయన ఏదో రాజకీయంలో రావాలని పెట్టారు. పెట్టడం ఎవరి స్వార్థం వాళ్ళదండి, ఎవరి రాజకీయం వాళ్ళది. చేద్దామని కొందరు వస్తారు, స్వార్థానికి కొందరు చూసుకుంటారు. అది స్వార్థమో చేద్దామో తెలియదు కదా. ఒకళ్ళు మనం ఒకళ్ళు ఏలైతే చూపెట్టే ముందు మనకు 4 ఏళ్ళు కనబడతాయి. అలా అనేసి ఒకళ్ళు ఏలైతే చూపెట్టకూడదు. అది మనం పరిస్థితి చెప్తున్నాం. అంటే విశాఖపట్నంలో పుట్టి పెరిగాం కాబట్టి ఒక ఉదూత్ తుఫాన్ చాలు మనం చేసేదానికి, అంతే. ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మనం విశాఖపట్నంలో ఉన్నాం కాబట్టి అదే తెలుసు. అమరావతి ఎక్కడ ఉంది, అమరావతి పెట్టేస్తున్నాం, అది కాదు కదా మనకి. విశాఖపట్నంలో ఏది చేశారని చాలు, ఇంకా అంతకన్నా మనం చెప్పేది ఏముండదండి. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? వైఎస్ఆర్సీపీ అండి. ఎందుకని వైఎస్ఆర్? ఎందుకంటే ప్రజాబలం, తండ్రి తాలూకా మంచి పథకాలు, ఈయన ఇప్పుడు పెట్టిన నవరత్నాలు, ఇవన్నీ ప్రజల్ని ఆకర్షించే శక్తిలా తయారైనాయి. అందులో లాస్ట్ టైము 5-6 దొంగలు కలిపి
సింగిల్ ఆర్మీ మ్యాన్ మీద ఫైట్కి దిగారు. ఇప్పుడు ఈ దొంగలందరూ విడిపోయారు, వాళ్ళకి ఓటర్లు కుదరక ఎవరు ఓటర్ వాడు పట్టుకుపోతాడు. కానీ లాస్ట్ టైం ఎలాగున్నాయో ఓట్లు, ఆ ఓట్లు అలాగే జగన్ పడుతున్నాయి. అందుకని మెజారిటీ అనేది 100% జగన్ ఖాయం. మరి ఇక్కడ ఎంపీగా ఎవరు వచ్చే అవకాశం ఉంది? జేడీ గారు పోటీ చేస్తున్నారు, భరత్ గారు పోటీ చేస్తున్నారు, ఎంవీపీ గారు పోటీ చేస్తున్నారు. మరి జేడీ లక్ష్మీనారాయణ గారు ఇక్కడ గెలిచే అవకాశం ఉందంటారు? 100% లేదండి. కారణం ఉండండి, 100% లేదు. కారణం ఏమంటే జేడీ లక్ష్మీనారాయణ ఒక సిబిఐ ఆఫీసర్. ఆ రోజు జగన్ మీద కేసులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ, మిగతా వాళ్ళందరూ కారణం. అలాంటివి సీనియర్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ అయ్యింది ఆ దొంగల పార్టీలోకి ఎందుకు చేరాడు? ఒక మంచి పార్టీలు చేసుకోమనండి, లేకపోతే ఇండివిజువల్గా ఒక పార్టీ పెట్టుకోమనండి. మీరు చేరినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నో ఆరోపణలు ఉన్నాయండి. ఆ రోజు కన్నీళ్ళు జేడీ పెట్టి లక్ష్మీనారాయణ జనసేనలో చేరింది, ఇప్పుడు టీడీపీ అయితే కాదు. మరి అవునండి, వాళ్ళిద్దరు టైప్ కదా. తెలుగుదేశం జనసేన టైప్ అయ్యారు. ఎందుకంటే మొన్న నామినేషన్ వేసేటప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, జనసేన పార్టీ అనుకుంటున్న టీడీపీ జనరల్ వెళ్ళాయి గాజువాక అసెంబ్లీకి. మరి అలాంటప్పుడు మరి వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు అనుకుంటారా, విడిపోయారు అనుకుంటారా? చెప్పండి. అలాంటప్పుడు మేము ఎలాగే నమ్మాలి? ఇన్ని నమ్మడానికి అవకాశాలు ఎక్కడా లేదు. ఇక్కడ ఎంవీపీ సత్యనారాయణ 100% గ్యారంటీ. మరి వచ్చే ఎన్నికల్లో విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఓవరాల్గా చూసుకుంటే అండి, టీడీపీ గవర్నమెంట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన తర్వాత ఒక శక్తివంచం లేకుండా ఆయన రాయంబాగల్లో కష్టపడి పనిచేసి అందరికీ వారం రోజుల్లో పవర్ ఇచ్చిన ఘనత టీడీపీ గవర్నమెంట్దే. సో టీడీపీ గవర్నమెంట్ అంటే ఇక సౌత్లో కూడా వాజ్పేయినా సౌత్ అంటే వెస్ట్ వాజ్పేయి గణేష్ కుమార్ గారు వస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకని ఆయన అంటే ఏమన్నా ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కదా ఆయన? అవునండి. మరి ఏమన్నా డెవలప్మెంట్స్ ఏమన్నా చేశారా? అంటే ప్రతి చిన్న కార్యక్రమానికి కూడా ఆయన అటెండ్ అయ్యి అందరిలో ఒక అంటే కంట్లో నలుసులాగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని చెప్పేసి నా ఉద్దేశం. అందువల్ల ఆయనే రావాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ ఎంపీగా జేడీ గారు పోటీ చేయబోతున్నారు, మరి ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? జేడీ గారు అయితే వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అండి. సో ఈరోజు ఆయన వస్తే మంచిదే, కాదని అంటలేదు. కానీ బట్ ఈరోజు జనాల్లో అది జేడీ గారు వస్తే బెటర్ అనే ఆలోచన అయితే జనాల్లో లేదు. ప్రజెంట్ అందరూ డబ్బుతో ఓట్లు కొనే పరిస్థితి. ఈరోజు డబ్బుకి లొంగిపోయి జేడీ గారిని అటువంటి మంచి మనుషుల్ని గుర్తించలేని పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఆయన వస్తే మంచిదని నా ఉద్దేశం. ఇక్కడైతే మేము వాజ్పేయి గణేష్ కుమార్ గారికి వేస్తామండి. ఎందుకంటే మాకు ఇక్కడ అన్ని షాపులే కట్టించి ఇచ్చారు. మాకు అన్ని విధాలుగా మాకు రోడ్డు మీద ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి షాపులే కట్టించి మాకు ఒక స్థానం కల్పించారు. అందుకోసం చెప్పేసి మేమైతే వాజ్పేయి గణేష్ కుమార్ గారికి ఓటేస్తాం. మరి నెక్స్ట్ మన ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? ముఖ్యమంత్రిగా అంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఉండాలి కదా. మరి కొన్ని పనులు అవి అయిపోయాయి కదా, పోలవరం ప్రాజెక్టు ఇలాంటివన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అన్నీ మనకి కంప్లైంట్గా అన్నీ అయిపోతాయి. కంప్లైంట్ అయిపోయి వేరే వాళ్ళు వస్తే అవి కంటిన్యూ చేయలేరా? చేస్తారు కానీ కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ ఎమ్మెల్యే అయితే బాగా చేశాడండి. వచ్చేది కూడా మేము మొహమాటం లేకుండా చెప్తున్నాం, టీడీపీ అభ్యర్థినే గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పార్టీ పరంగా పక్కన పెట్టండి, అతను వ్యక్తిగతంగా చాలా మంచి పనులు చేశారు. ఇక్కడ రైతు బజారు కట్టారు, తర్వాత కొన్ని రోడ్డు మీద వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి ఆకర్స్ కాంప్లెక్స్ జోన్ కట్టారు. అలాంటివి విద్యార్థులను చదివిస్తున్నారు. దాని మీద అతను వస్తే చాలామంది, మేమే కాదండి, యువతే కాదు, మహిళలు కోరుకున్నది అతని వల్ల మహిళకి చాలా బెనిఫిట్. ఎందుకంటే మెడికల్ బిల్లు ఎవరైనా ఖర్చు పెట్టారు అనుకోండి, ఇమ్మీడియట్లో నేను ఉన్నాను అమ్మ అని ముందుకు వచ్చి మెడికల్ బిల్లు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి ఆ చెక్ని రప్పించి వాళ్ళకి అందిస్తున్నా. అలా కాకుండా తన ఓన్ అమౌంట్ నేను దర్దాపు చూస్తూనే ఉంటాను. ఎందుకంటే చాలా వరకు నేను పార్టీ పరంగా కాకుండా అతను వెనకాల కాలేజీ వరకు ఉంటామన్నమాట. దాని మీద ఇంచుమించు ఎలక్షన్ ముందు, కోడ్ రాకముందు డైలీగా 20,000 30,000 తన ఓన్ సొమ్ము జనాలకి ఏ ఆపద ఉన్నా ఆదుకున్న వ్యక్తి గణేష్ కుమార్ గారు. అది మాత్రం. నెక్స్ట్ మరి స్టేట్ పరంగా చూస్తున్న నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు రావాలి? అనుభవం ఉన్న వ్యక్తి, చాలా అనుభవం ఉన్న వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు అండి. జగన్ వరకు అయితే మంచి వ్యక్తే,
కాదనుకో వాడిని పొడిచి వీడిని చంపే బ్యాక్మెయిల్ రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరండి. నేను వ్యక్తి అంటే నీ వయసుకి అతని వయసుకి సరిపోదు. నేనున్నాను అనుకోండి, నాకంటే పెద్దవాడిని విమర్శించకూడదు, అతను గౌరవించాలి. మన ఎట్టి పార్టీ అనే అనవసరం. నేనైతే అభిమానంగా అతని అభిమానాన్ని అభిమానిస్తాను. అతను బాలకృష్ణ అభిమాని, పులివెందుల ప్రెసిడెంట్ కూడా చేశాడు జగన్. అలాగని నేను అభిమానం చంపుకోలేను. అలాంటి వ్యక్తి విమర్శించడంలో అతను తప్పు ఆడుతున్నారు జనాలు. అతను అనుభవం లేదు, రాజకీయంలో అనుభవం లేదు. దాని మీద ఇప్పుడు అనుభవం ఉన్న సాలి ఏంటంటే ఒక చంద్రబాబు గారుగా చేయగలరు. సౌత్లో అయితే టీడీపీ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా సౌత్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం? తెలుగుదేశం. ఎందుకని తెలుగుదేశం? గణేష్ కుమార్ వర్క్ చేశాడు కాబట్టి, పని చేశాడు కాబట్టి. ఏమేం చేశారు సార్? అన్ని పనులు చేశాడు. వారం రోజుల్లో 5 రోజులు జనాలతోనే ఉన్నాడు. అది ఏ ఎమ్మెల్యే కూడా అలాగా 2 రోజులు కూడా కేటాయించలేదు ఎంతవరకు నాకు తెలిసి. ఇప్పుడు ఇల్లు అడగండి, ఇల్లుకి కూడా పని చేశాడు, షాపింగ్స్ అన్నీ కట్టించాడు, మత్స్యకారులకు పెన్షన్లు ఇప్పించాడు, ఆల్మోస్ట్ అన్ని పనులు చేశాడు. అది ఆయన 100%. పర్వాలేదు. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రిగా ఎవరు వస్తే బాగుంటుంది సార్? మన రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. इलेक्शन में यहाँ विशाखा साउथ कॉन्स्टिट्यूंसी में कौन सा पार्टी जीतने का चांसेस है? వైఎస్ఆర్ పార్టీ జీत रहे हैं. एक वैएसआर पार्टी, मतलब चंद्रबाबू नायडू कुछ भी नहीं किए. थोड़ा करने का बात नहीं है, थोड़ा फर्क आना ना, कौन अच्छा करता है कि मालूम होता ना, इसलिए मैं बता रहा हूँ. విశాఖ సౌత్ నియోజకవర్గంలో అంటే మాకు వాసుపల్లి గణేష్ కుమార్ గెలుస్తాడన్నది ఒక అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి. పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. జనరల్గా మీరు అడిగారు, నేను చెప్తున్నాను ఎనఫ్ అంతే. మరి నెక్స్ట్ ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రికి ఎవరు వస్తాయంటే అసలు ఏ నిధులు లేనప్పుడు కూడా ఏదో ఒక రకంగా కింద పెట్టి మీద పెట్టి జనాలకి జీతాలు ఇచ్చుకుంటూ ఇన్ని వ్యవహారాలు నడిపిస్తూ కేంద్ర మద్దతు ఉన్నా లేకపోయినప్పటికి కూడా రాష్ట్రానికి ఆర్థికంగా కానీ సామాజిక పరమైన న్యాయాలు కానీ ఏదైనా చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడే మా దృష్టిలో ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అంటే ప్రజెంట్ అండి టోటల్ ఆంధ్రప్రదేశ్ వేరే, సౌత్లో మాత్రం గణేష్ కుమార్ గారు బాగుందండి, టీడీపీ. ఎందుకంటే యాక్చువల్లీ ఆయన ఒక ఎమ్మెల్యేగా కాకుండా లోకల్లో ప్రతి కార్యక్రమం కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఒక ఏ కార్యక్రమం అండి, ఇక్కడ రైతు బజార్లు చూడండి, ఆయన వల్ల రైతు బజార్లు వచ్చాయి, ఇలా పూర్ణ మార్కెట్లో వచ్చిన విషయం అయినా ఈ 20 వార్డు కాదు, టోటల్ దక్షిణ నియోజకవర్గంలో చాలా మంచి పని చేశారు ఆయన. పార్టీ పరం కాదండి, ఇండివిజువల్గా ఆయనకి మంచి వాల్యూ ఉంది. మనం మనసా వాచ కర్మలు లేకుండా గణేష్ కుమార్ వరకు ఓటేయచ్చు. ఎందుకంటే ఆయన ఇండివిజువల్గా వర్క్ చేశారు, ప్రతి పార్టీ పరం కాకుండా. ఏ పార్టీని పక్కన పెట్టండి, ఇప్పుడు మీరు అక్కడ కాంప్లెక్స్ వెళ్ళండి, వదల డాబా గార్డెన్ వెళ్ళండి, దొండపర్తి వెళ్ళండి, వదల రంగరాజు వీధి, కోట వీధి, ప్రతి వీధిలో కూడా ఆయనకి ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక ఫోన్ చేసి, సార్ మళ్ళీ మా వీధిలో ఒక వ్యక్తి చనిపోయారు అన్న ఆయన వెంటనే దానికి అప్రోచ్ అవుతారు. కాబట్టి ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు కూడా గణేష్ కుమార్ ఓటు మనస్ఫూర్తిగా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.